కర్కాటక రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలను పెంపొందించుకుంటారు, మైత్రి బంధాలను పెంపొందించుకుంటారు, కొత్త స్నేహ సంబంధాలు మీకు అనుకూలంగా ఉంటాయి, మీ వ్యక్తిగత ఆలోచనలు మీకు అనుకూలంగా ఉంటాయి, కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. సంఘంలో పేరు పొందిన వ్యక్తులతో మీకు మంచి నిర్ణయాలు, ఆలోచనలు, అలాగే కొత్త వ్యక్తులతో కలిపి తీసుకునే నిర్ణయాలలో మీరు కొన్ని కీలక పాత్ర వహించడానికి అవకాశం అనేది ఉంది. ఆగుతూ వచ్చిన పనుల విషయంలో అది ఆకస్మికంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది, అది మీకు ఆనందాన్ని, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశం కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా అది మీకు చాలా వరకు ప్రశాంతత ఇచ్చే అవకాశం ఉంది. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకోవడానికి, వ్యక్తిగత ఆలోచనలు, అలాగే మీ యొక్క హాబీలను పెంపొందించుకోవడానికి, ముఖ్యంగా మీ యొక్క శారీరక శ్రద్ధ కొరకు ధనాన్ని మీరు రుణాలు చేసైనా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అధిక ఖర్చు అనేది ఉన్నప్పటికీ కూడా అది దీర్ఘకాలిక పెట్టుబడులు కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత పర్సనల్ ఖర్చులకు కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి, నిద్ర లేమిని అధిగమించాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి, దూర ప్రదేశాల నుండి మీ యొక్క మిత్రులతో నెట్వర్కింగ్ పెంపొందించుకుంటూ చక్కగా మాట్లాడుకుంటారు, వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి, చిన్ననాటి మిత్రులతో చక్కగా చర్చిస్తారు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, విద్యాపరంగా అభివృద్ధికరంగా ఉంటుంది, విందు వినోదాల్లో పాల్గొంటారు, సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. మీ ఆలోచనలు కొన్నిసార్లు ఫ్రూట్ఫుల్గా అంటే ఫలవంతంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం మీకు అనుకూలంగా ఉంటుంది.